శనార్థి అందరికీ మనతో పాటు అజయ్ తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు నిజంగా చాలా బాగా మాట్లాడతాడు, అందరి కోసం అండగా నిలబడతాడు. ప్రతి దాంట్లో నేనున్నా అని గట్టిగా ఫైర్ అయ్యేది అజయ్ ఒక్కడే. మరి ప్రతిరోజు ఈ ధర్నా చౌక్ కాడికి వస్తున్నారు, కానీ ఇప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్కి చీమ కొట్టినంత పని కూడా అయితే లేదు. మరి ఆయనకు చెవులు ఉన్నాయా, వింటున్నాడా వింటలేడా, కళ్ళు ఉన్నాయా, చూస్తున్నాడా చూస్తలేడా తెలియదు. మరి తమ్ముతో మాట్లాడదాం. తమ్ముడు శనార్థి, చెప్పండి అక్క. ఇన్ని దినాలు అవుతుంది, మరి ఇంకా ఏం ప్రభుత్వం నుంచి ఏమీ వస్తలేదు రెస్పాన్స్. ప్రభుత్వం ఏమంటే కావాలనే ఇగ్నోర్ చేస్తుంది అక్క. ఇప్పుడు మొన్న కాంగ్రెస్ లీడర్, అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ కూడా పీఎం మోడీ ముందరికి వెళ్ళినప్పుడు ఆ రోజు ఆయన లాక్కోపోయినారు. ఆ రోజు ఏదో డైలాగ్ ఇచ్చారు, కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఇట్లా చేయకూడదు అని చెప్పేసి. బీజేపీ ప్రభుత్వం చూస్తే మొత్తం అంతా రేషన్ వైడ్ కాల్ ఇచ్చిందంట ప్రొటెస్ట్ కోసం. అసలు ఎవరి మీద ప్రొటెస్ట్ చేశారక? గవర్నమెంట్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళు ఎవరి మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు? అపోజిషన్ మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ ఏమైపోయిందంటే ఎవరు ఏం చేసినా పట్టించుకోకూడదు. సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు అకౌంట్లు లేపేస్తున్నారు, వీడియోలు బ్లాక్ చేస్తున్నారు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆల్రెడీ వాళ్ళ చేతిలో ఉంది. సోషల్ మీడియాలో ట్రాన్స్పరెంట్గా వీడియోస్ పెట్టేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ దాన్ని తప్పించుకోవడానికి ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే అకౌంట్లు బ్లాక్ చేయడం కానీ, ప్రొటెస్ట్ అనే పేరున్నప్పుడు వీడియో ఎగిరిపోవడం కానీ, గైడ్ లైన్స్ పెట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే మెటా కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళది అయిపోయా. అందుకనే ఏమవుతుందంటే వీళ్ళు మొత్తం కవర్ చేసేసుకుందాంలే, మనం మాట్లాడకపోయినా అవసరం లేదు, చేయకపోయినా అవసరం లేదని చెప్పేసి ఇగ్నోర్ చేస్తున్నారు. కానీ ప్రజలు దేశవ్యాప్తంగా హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ ఎక్కడ పడితే అక్కడ సిజేపీతో సంబంధం లేకుండా డిఫరెంట్ ఆర్గనైజేషన్లు ముందుకు వచ్చాయి. ఈరోజు ఉమెన్స్ అండ్ ట్రాన్స్జెండర్ వాళ్ళు ముందరకు వచ్చారు, ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. ఇట్లా దేశంలో ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ కోసం నిలబడుతున్నారు. ఈ గవర్నమెంట్ ఏదో ఒక రోజు అకౌంటబిలిటీ తీసుకోక తప్పదు. తమ్ముడు, వాళ్ళ ధైర్యం ఏంటంటే యువత మొత్తము మన తెలంగాణ, ఏపీకి సంబంధించిన వాళ్ళు తక్కువ కనబడుతున్నారు. గుజరాత్ అక్కడ సైడ్ వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. ఏమున్నదిలే, ఏం కాదులే అన్న ధైర్యంతో ఉన్నారా అని అనిపిస్తుంది. ప్రజలు కూడా అట్లా అనుకుంటున్నారు. ఇక్కడ ఉన్న యువత, ఏపీ తెలంగాణ యువత కూడా కదిలి రావాలి కదా. ఇక్కడున్న యువత అంటే ఇక్కడ నుంచి మనం అందరికీ అక్కడ పోయేంత ఉండదు కదా. అక్కడ డబ్బులు ఉండవు, అక్కడికి వెళ్ళాలి. ఒక ఫ్లైట్ పెట్టుకోవాలన్నా, ట్రైన్ పెట్టుకోవాలన్నా 2-3 రోజులు పడుతుంది. చాలా మంది జాబులు చేస్తున్నారు, చాలా మంది స్కూల్స్లో, కాలేజెస్లో ఉన్నారు. వాళ్ళందరూ బయటకు వచ్చి రాలేరు. సో ఏం చేస్తున్నారంటే హైదరాబాద్లో జరిగినప్పుడు, హైదరాబాద్లో మొన్న 4 ప్రొటెస్టులు జరిగాయి. ఆ 4 ప్రొటెస్టులకి ఎంతమంది వచ్చారు అంటే వాళ్ళు అనేది పెయిడ్ బ్యాచ్ అని అంటున్నారు. ఎంతమంది? ఎవడు పే చేస్తున్నాడు అక్క? ఎవడు పే చేస్తున్నాడు చెప్పండి? సోనం వాంగ్చుక్ దగ్గర డబ్బులు ఉన్నాయా? సిజేపీ అభిజిత్ దీప్కే దగ్గర డబ్బులు ఉన్నాయా? ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి? డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. 12 సంవత్సరాల నుంచి గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఎవరి దగ్గర లేవు. అదేమంటే పాకిస్తాన్ ఫండింగ్ అంటారు. పాకిస్తాన్ దగ్గర అంత జీడిపి ఉందా అక్క? వాళ్ళకి అంత సీన్ ఉందా? ఇండియాలో ఇంతమందికి డబ్బులు ఇచ్చేదానికి ప్రతి దగ్గర పోతే భారత్ మాతకి జై కనబడుతుంది, ప్రతి దగ్గర పోతే జై హింద్ అంటున్నారు. దేశభక్తి లేదా? అదేమనంటే 1-2 హిందూ దేవుళ్ళు అన్నారు, అది అంటున్నారు. హిందూ దేవుళ్ళని ఎవరేమనలేదు. హిందూ దేవుల్ని ఉపయోగించుకునేది బీజేపీ గవర్నమెంట్ అని అంటున్నారు. దాన్ని పట్టించుకొచ్చి హిందూ దేవుల్ని ప్రస్తావించుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ దేవుల్ని బీజేపీ ఎందుకు వాడుకుంటుందో అడగండి. అవన్నీ వీళ్ళు అడగరు. వీళ్ళు ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తారో అప్పుడే హిందువులు వచ్చేస్తారు, అప్పుడే ముస్లింలు వస్తారు, అప్పుడే రిలీజియన్లు గుర్తొస్తాయి వీళ్ళకి. ఒకవేళ నిజంగా పెయిడ్ బ్యాచ్ లేరు అని మీరు గ్యారంటీ ఇస్తారా? గ్యారంటీ ఏముంది అక్క? ఇప్పుడు నన్ను పెయిడ్ బ్యాచ్ అంటారు, నేను రోజు 4 వీడియోలు పెడతా, ఇప్పుడు నా ఫోన్ ఇస్తా. అక్కడ ఎవరైతే పెయిడ్ బ్యాచ్ అంటున్నారో వాళ్ళందరినీ లైవ్లోకి రమ్మండి, గ్రౌండ్లోకి రమ్మని చెప్పండి. నేను హైదరాబాద్లో ఏ ప్రొటెస్ట్ జరిగినా నేను ఉంటా, ఆ ప్రొటెస్ట్ దగ్గరికి రమ్మనండి. నా ఫోన్ వాళ్ళకి ఇస్తా, నా అకౌంట్స్ చూపిస్తా, నా డీటెయిల్స్ అన్ని చూపిస్తా. వాళ్ళని అంటే చూపించమనండి, వాళ్ళకి పెయిడ్ జరుగుతుందా లేదా నేను నిరూపిస్తా. ఒక్కరైనా రమ్మండి, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. పెద్ద సవాలే మీకు గవర్నమెంట్కి. అక్కడైతే ఎవరైతే గవర్నమెంట్ డిఫెండ్ చేస్తూ వీడియోలు చేస్తున్నారో తెలుగు యువత, వాళ్ళందరికీ సవాల్ చేస్తున్నా. ఒక్కడికైనా దమ్ముంటే డైరెక్ట్గా వచ్చేసి నా ఫోన్ ఇస్తా, వాళ్ళు ఫోన్ ఇవ్వమనండి, లైవ్లో మాట్లాడుకుందో. నీ డౌట్ లేదో నా డౌట్ లేదో, ఒకరిపైన ఒకరు వీడియోలు చేసుకుని అవసరం. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి కాబట్టి వాళ్ళకి అదే పని అక్క, మనకి అది పని కాదు కదా. మనం పని చేసుకోవాలి, ప్రొటెస్టులు చేసుకోవాలి, బయటికి రావాలి, గ్రౌండ్లో ఇవ్వాలి. వాళ్ళకి అవన్నీ కాదు. ఇంట్లో ఏసీ రూమ్లోకి వచ్చి వాళ్ళకి డబ్బులు వేస్తుంది, వాళ్ళకి ఒక స్క్రిప్ట్ వస్తుంది వాట్సాప్లో, ఆ స్క్రిప్ట్ని తీసుకొని వాళ్ళు మాట్లాడేసుకుంటారు. మనకి అట్లా కాదు. నేను ఓపెన్ సవాల్ చేస్తున్నా, వాళ్ళందరికీ వచ్చి మాట్లాడమని చెప్పి డైరెక్ట్గా నేను ఒక్కనే ఉంటా. వీళ్ళందరూ సపరేట్గా నేను ఒక్కనే మాట్లాడతా. వాళ్ళందరూ ఎంతమైనా మాట్లాడి నీట్గా క్లియర్ చేస్తాను కదా. ఇది వర్షన్, పెయిడ్ బ్యాచ్ కాదు, రియాలిటీగా నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని వాళ్ళు గట్టిగా అనుకుంటారు.